హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హారికా శ్రీహరి. దసరా నవరాత్రుల్లో ఇవాళ 6th డే అంటే సరస్వతీదేవి అనమాట. సో ఈరోజు గెస్ట్గా ఎవరు వస్తున్నారంటే మా ఇంకో చెల్లి అనమాట. సో మొన్న వీడియోలో ఆల్రెడీ పెద్ద చెల్లి వచ్చింది కదా, మధ్యలో చెల్లి వాళ్ళందరికీ బాగా షై అనమాట. ఈరోజు చిన్న చెల్లి రాబోతుంది. సో అమ్మాయి ఎవరో కాదు, రేణుక. సో లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ గైస్. చిన్న దిగుతావా? దిగు మరి. ఈ సిరీస్లో నేను ప్రతి డే ఒక మెమరీ షేర్ చేసుకుంటాను కదా. ఈసారి నేను కాకుండా తను చెప్తుంది అనమాట దసరాలో తనకి ఇష్టమైన మెమరీ ఏంటో. సో నీ బెస్ట్ మెమరీ ఏంటో చెప్పు దసరాలో. నాకంటూ బెస్ట్ మెమరీ అంటే లాస్ట్ ఇయర్ మేము దసరా ఎలా చేసుకున్నామంటే కాలేజ్లో ఎన్ఎస్ఎస్ జాయిన్ అయ్యాను అనమాట. సో వాళ్ళ ద్వారాగా వాలంటీర్ డ్యూటీ వేశారు మాకు. ఇంకా 9 days షిఫ్ట్ వైజ్గా మేము డ్యూటీ చేసేవాళ్ళం. సో ఇంకా అదంతా ఇంకా అక్కడ ఒక 4 days వాటర్ పంచితే ఇంకో 4 days గర్భగుడిలో చేసేవాళ్ళం. ఇంకా టోటల్ మా డ్యూటీ అయిపోయేంత వరకు లైక్ అమ్మవారు ఎలా ఉంటే మేము వాళ్ళకి ఆ అమ్మవారికి స్ట్రైట్గా నించొని డ్యూటీ చేసి అదంతా చాలా హ్యాపీ అనిపించేది. అది దట్స్ ఇట్. నాకైతే ఇంత బాగా చెప్తావు కదా నేను. అంతైనా చెప్పాను నేను నవ్వకుండా చాలు. సో తన మెమరీ అయితే అదంట. తనైతే ఎన్నిసార్లు చెప్పేదో, అక్క అసలు ఎంత బాగుంది తెలుసా, అమ్మవారిని ఎంత దగ్గర నుంచి చూసామో తెలుసా, అసలు మేము అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు అమ్మాయికి ఏంటంటే అమ్మవారు అంటే అంత ఇష్టం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే అమ్మాయి అంత ఎగ్జైట్ అవుతుంది. సో సరస్వతీదేవి కదా, సరస్వతీదేవి అంటే నీకు గుర్తొచ్చేది ఏంటి చెప్పు. మెయిన్గా సరస్వతీదేవి అంటే చదువుకు సంబంధించిన ఆవిడ ఎక్కువగా చదువు గురించి మనం లైక్ ప్రే చేస్తే ఆవిడ మనకి వరాలు ఇవన్నీ అంటారు కదా, అవి ఇస్తుంది అనమాట. నాకు తెలిసినంత వరకు అయితే అది. అయితే ఇంకా మన పందిరి ఉండేది కదా, మన పందిరి దగ్గర ఉన్న మెమరీ ఏమైనా ఉందా? మన పందిరి దగ్గర ఉన్న మెమరీ అంటే మనం చిన్నప్పుడు అందరం కలిసి లైన్లో కూర్చొని పూజ చేసేవాళ్ళం. పూలు, గ్లాసు, చెంచా ఇవన్నీ వెళ్ళి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి లైన్లో కూర్చొని పూజ చేసేవాళ్ళం. అది బెస్ట్ మెమరీ. మన రవ్వ కేసరి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి అమ్మాయిని అడుగుదాం. ఆగాగు, నాకు దొరకబడుతుంది. అరే ఉంచురా కట్ చేయ మాకు. చెప్పు ప్రిపరేషన్ స్టార్టింగ్ ఎట్లా. ఫస్ట్ స్టవ్ వెలిగించు. మనం ఎన్ని స్పూన్లు వేసుకోవాలండి? 1 స్పూన్ చాలు. ఇంత చాలా? ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 స్పూన్స్ నెయ్యి వేయాలి ప్యాన్లో. నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ఫస్ట్ ఒక్కటే జీడిపప్పు ఒక్కటే ఫస్ట్. సరే వేసావు. ఏటో చేస్తున్నాను, ఏట రాదు నాకు. సో అయితే ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాం అనమాట. గీ వేసి జీడిపప్పు ఒకటే ఫస్ట్ ఏమంటే అమ్మాయి కిస్మిస్ కూడా వేసేసింది. సో అందుకే 2 కలిపి వేసేస్తున్నాం ఒకేసారి. అంటే అంత వంటగా రాదు సార్ నాకు. అంటే స్పెషలిస్ట్ చిన్నపిల్లలు యా. ఇప్పుడిప్పుడే కొద్దిగా నేర్చుకుంటున్నామండి. ప్లేట్ పట్టుకునే ఉంది, ఏం చేసిందో చూద్దాం. అక్కడ కొంచెం గోల్డెన్ బ్రౌన్కి వచ్చేపటికి తీసేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి జీడిపప్పు కిస్మిస్. కొంచెం గోల్డ్ కలర్ వచ్చాక ఈ డ్రై ఫ్రూట్స్ని తీసేసుకోవాలి. అసలు ముందు గోల్డ్ కలర్ వచ్చాక తీసిద్దో లేదో అది చూద్దాం మనం. అమ్మాలే బొమ్మాలే చేస్తాను నేను దీన్ని. అయ్యో ఏటికి ఏగినాయో ఏగలేదు, ఏటి అర్థం అవుతుంది నాకు. ఏంది రా స్వామి, యాగమైంది. స్టవ్ వెలిగించావా? యాదా స్టవ్ అయితే వెలిగే ఉంది. ఏందో జీడిపప్పులతో కిస్మిస్లతో మాట్లాడుతుంది. ఫస్ట్ డే కళాకాండ సగ్గుబియ్యం వేసినప్పుడు ఈ అమ్మాయి కూడా ఉందన్నమాట. వీళ్ళందరూ చూస్తా కూడా చెప్పలేదు, మరి ఏమనుకోవాలి వాళ్ళందరినీ. అంటే గాయస్ నా దగ్గర స్పెట్స్ లేవు, నాకు స్పెట్స్ ఉన్నాయి గాయస్. అది కూడా స్పెట్స్ లేవు కానీ స్పెట్స్ ఉన్నాయంట. ఏం చెప్పావురా? ఎప్పుడు ఇలాగే చెప్తావా? ఈ మధ్యన ఇలా చెప్తున్నావు? ఈ మధ్య నేను నేర్చుకున్నాను సార్. ఈ అమ్మాయి మాటల్లో పడింది అనమాట, అందుకని నేనే తీసేస్తున్నాను. జీడిపప్పు పిట్ట కింద వేయాలన్నమాట. వెయ్యాలి, లేకపోతే మా మమ్మీ చేత ఇట్లా అట్లా తింటాం.
కప్పుతో రవ్వ తీసుకున్నాను అనమాట. సో నేను వాటర్ కొలిచిపోసాను, అందుకే ప్లేట్లో వేసాను. సో ఈ కప్పుతో రవ్వ సిమ్లోనే పెట్టుకొని, నెయ్యి ఆల్రెడీ ఉంది కాబట్టి గోల్డెన్ కలర్ వచ్చేదాకా దీన్ని వేయించుకుందాం. కలుపుతానే ఉండాలి, ఫాస్ట్ కలుపు. ఏంటివి చెమటలు రా, చెమట చిందించి నేను అమ్మవారి కోసం ప్రసాదం చేస్తాను. సో మేమైతే ఒకదాన్ని ఒక 5 minutes పాటు గోల్డెన్ కలర్లో వచ్చింది కూడా ఆల్రెడీ. సో అట్లా వేగించాము. వేగించిన తర్వాత నేనేం చేశానంటే ఈ కప్పుతో తీసుకున్నాను కాబట్టి రవ్వ, ఈ కప్పుతో 2.5 cups వాటర్ బాయిల్ చేశాను. కలుపుతూ ఉండు, నేను పోసేస్తాను. దగ్గరికి తీరా, జాగ్రత్త, ఫాస్ట్ కలుపుతాను. అసలు అదేం కలపడం వంటలు కట్టిద్ది. సో రవ్వ బాగా ఉడకాలి కాబట్టి తగినన్ని వాటర్ పోస్తేనే మంచిగా ఉడికిద్ది. సో వాటర్ పోసుకోగానే లంప్స్ లేకుండా కలుపుకోవాలి. సో ఇట్లా మధ్యలో చిందులు కూడా అవుతాయి. సిమ్లోనే పెట్టండి. నువ్వు చెప్పాలి, నేను చెప్తున్నా, ఎందుకంటే నీకు నువ్వు ఇంత కష్టపడి ఏదో పులిహారంటే కలుపుతాం అంటే అవి ఆ పుల్లాలు కాదు, మీరు అనుకునే పుల్లాలంట. బిల్డప్ ఇచ్చిందంట కొంచెం. అవి కూడా చెప్తుంది గాయస్ మా అక్క. ప్లీజ్ సిస్టర్ అని సపోర్ట్ చేయాలి కదా. పంచదార ఏడమ్మా, ఇది ఒరిజినల్ స్లాంగ్ అంట. సో ఇప్పుడు ఈ రవ్వ ఉడికింది, 1 cup షుగర్ ఏం చేస్తున్నా వేస్తా. ఇంకొంచెం స్వీట్ సరిపోయిన వాళ్ళు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఏంటిది? షుగర్. నేను తిప్పుతాను, నీకు తిప్పడం రావట్లేదు కానీ అట్లా తిప్పకూడదు, కరెక్ట్ మొత్తం కలిపేలాగా ఇట్లాగా మంచిగా అట్లా నేర్పించు. మంచిగాని కాదు, మొత్తం కలవాలి నీట్గా. చిటికాడు ఫుడ్ కలర్ వేద్దాం. ఇట్ ఈస్ వెరీ ఆప్షనల్. మా వాడు ఇప్పుడే నిద్రపోయి లేచాడు అనమాట. బొంగారం కదా, రేణుపి నుండి చూస్తుందే ఆము. దేవంశ్ కోసం ప్రసాదం చేస్తున్నాను నేను. అదే వంచ్, ఇదైతే మంచిగా ఉడికిపోయింది, దగ్గర పడింది, షుగర్ అంతా కరిగి. డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. సారీ. డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం అనుకున్న కేసరి రెడీ. కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చెయ్యి కింద పెట్టి ఒగ్గులా పక్కన పట్టు. మా రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి ప్రసాదంగా ఇవ్వండి అమ్మవారికి. ఈ ఇయర్ దసరా కోసం ఎట్లా వెయిట్ చేస్తున్నావు? దసరా కోసం ఎట్లా వెయిట్ చేస్తున్నాం అంటే నార్మల్గానే ఎవ్రీ ఇయర్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఈ ఇయర్ కూడా వెళ్తున్నావా అమ్మవారి దగ్గరికి? అది ఇంకా మాకు ఇంకా తెలీదు, రాలేదు ఇంకా మా దగ్గర వరకు. ఫామ్స్ ఇవేమి ఫిల్ చేయమని చెప్పలేదు. సో వాటి కోసం వెయిట్ చేస్తున్నాం మేము. సో మేమైతే అట్లా రెసిపీ చేసామన్నమాట. సో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ చెప్పు.